Okay, next one, y is equal to sin x whole square into sin inverse x whole square. Okay, we have to differentiate this function. So differentiate with respect to x. So derivative of y with respect to x means dy by dx. So right side మనం అబ్జర్వ్ చేస్తే రెండు ఫంక్షన్స్ మల్టిప్లై అవుతున్నాయి. సో దీన్ని యూగా ట్రీట్ చేద్దాం, దీన్ని విగా ట్రీట్ చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ u into v, product rule, we have to apply product rule here. uv whole dash is equal to u into v dash plus v into u dash. Okay, సో ముందుగా u అనే ఫంక్షన్ని మనం పక్కన పెట్టేద్దాం. సో sin x హోల్ స్క్వేర్ అనేది పక్కన పెట్టేస్తే సో v అనే ఫంక్షన్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో ఇక్కడ అది దీనికి పవర్ ఉంది, d by dx ఆఫ్ sin inverse x whole square plus v into, that means sin inverse x whole square into d by dx of u, that means sin x whole square. Okay, now we have to differentiate this. Sin x whole square into, సో ఇక్కడ దీనికి పవర్ ఉంది కాబట్టి పవర్ ఫార్ములా. సో దీన్ని మనం ఈ బేస్ని మనం x అనుకుందాం. సో ఇది x స్క్వేర్ లాగా మనం అర్థం చేసుకోవాలి. సో sin inverse xని xగా ట్రీట్ చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x స్క్వేర్. సో డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ మీన్స్ 2x, దట్ మీన్స్ 2 sin inverse x. ఓకే, లేదంటే పవర్ ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ x పవర్ n. సో n ఇంటూ x పవర్ n మైనస్ 1, పవర్ ముందు రాసుకొని పవర్లో ఒకటి మైనస్ చేసుకోవాలి. సో 2లో 1 మైనస్ పోతే 1 వస్తుంది. సో ఫైనల్లీ లేదంటే x స్క్వేర్గా ట్రీట్ చేస్తే 2x, బట్ ఇట్ ఈస్ నాట్ x, కానీ ఇది x కాదు, ఇట్ ఈస్ sin inverse x. సో డెరివేటివ్ ఆఫ్ sin inverse x means directly you can write the derivative here. Derivative of sin inverse x, the formula is 1 by root of 1 minus x square. Next, second term, sin inverse x whole square. So derivative of sin x whole square. సో ఇక్కడ కూడా దీన్ని మనం xగా ట్రీట్ చేద్దాం. సో x స్క్వేర్, సో డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ మీన్స్ 2x, దట్ మీన్స్ 2 into sin x, బట్ ఇట్ ఈస్ నాట్ x, ఇట్ ఈస్ sin x. దీన్ని మనం xగా ట్రీట్ చేసి x స్క్వేర్ లాగా అనుకొని డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x అంటే 2 sin x నోట్ చేసాం, కానీ ఇది x కాదు కాబట్టి మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ sin x మీన్స్ cos x, so directly you can write the derivative. Now the answer is, so 2 sin inverse x into sin x whole square by root of 1 minus x square. సో ఇక్కడ వచ్చేసి 2 sin x into sin inverse x whole square into cos x. So finally this is the derivative of the given function dy by dx. Okay, thank you.